ఓకే ఓకే. సో ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. సోమా భరత్ గారు, బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ మొత్తం ఆయన చూస్తున్నారు. భరత్ గారు, సోమా భరత్ గారు, నమస్కారం. వినిపిస్తుందా నా వాయిస్? యా వినిపిస్తుంది. సో ఇప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారణ కుదరదని సిట్ అంటోంది, నందినగర్ కి రావాలని అంటోంది. అండ్ రెండో నోటీస్ ఇవ్వబోతున్నారు, ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు విచారిస్తామని చెప్పబోతున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాదండి, ఎర్రవల్లి తన హౌస్. తర్వాత ఇప్పుడు కొత్తగా ఉండట్లేదు, అనేక సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు అక్కడే ఉంటున్నారు. తర్వాత అది వారి నియోజకవర్గంలో ఉన్న ప్రదేశం అది. అయితే వాళ్ళ అసెంబ్లీ రికార్డ్స్ లో చింతమడక ఒకటి ఉంది, నందినగర్ ఒకటి ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ టెక్నికాలిటీస్ మీద పోవడం కాదండి, సిఆర్పిసి 160 ప్రకారం ఏంటుందంటే సీనియర్ సిటిజన్స్ ని వారికి సౌకర్యంగా ఉన్న ప్రదేశం నుంచే వారిని చేయాలి. తర్వాత అట్లా అని చెప్పి వేరే ఏదో ఒక కొత్త ప్లేస్ చెప్తే వేరే విషయం. వెన్ ఇట్ ఈస్ నందినగర్ లో ఉండట్లేదు, అది అందరికి తెలిసిన విషయమే, పోలీసులకు కూడా తెలుసు. నందినగర్ లో ఉండట్లేదు, ఎర్రవల్లి ఇంట్లోనే ఉంటున్నారన్న సంగతి తెలుసు. వారు 3 విషయాలు స్పష్టం చేశారు. ఒకటి, తను కోఆపరేట్ చేస్తానని. రెండోది, అభ్యర్థుల ఎంపిక అనేది ఒక ప్రక్రియ, అది డెమోక్రటిక్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసే క్రమంలో ఉన్నాం కాబట్టి నేను అవైలబుల్ గా లేను ఈ రోజు, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొకటి ఏదైనా రోజు చేయండి, నేను సహకరిస్తాను. నేను ఉండేది ఎర్రవల్లిలో ఉంటున్నాను కాబట్టి మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి నన్ను ఎర్రవల్లిలో చేస్తే ఉపయోగకరంగా ఉంటది కాబట్టి ఆ అభ్యర్థన వారు చేశారు. మరి ఇవాళ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారని మీరు అంటున్నారు. నేను ఇంత మటుకు చూడలేదు ఆ ప్రొసీడింగ్ ని. దాంట్లో రిజెక్ట్ చేసేదానికి అంటే ఇప్పుడు ఈ ఇట్లా రూల్ వాళ్ళు హైదరాబాద్ అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. మొన్న కూడా హైదరాబాద్ లో ఉన్న ప్లేస్ లో చెప్పండి అని చెప్పి. క్రైమ్ హైదరాబాద్ లో రిజిస్టర్ అవుతే అట్లా ఈ సిఆర్పిసిలో ఏమన్నా చెప్తుందా? ఇప్పుడు హైదరాబాద్ లో కాకుండా హైదరాబాద్ లో ఇల్లు కొంతమంది వ్యక్తులు ఎక్కడ ముంబై వచ్చి విచారించండి. హైదరాబాద్ లో ఇల్లు లేదనుకోండి, ఏదైనా ఒక హైపోథెటికల్ ఇష్యూ తీసుకోండి. హైదరాబాద్ లో ఇల్లు లేదు, హైదరాబాద్ లో క్రైమ్ రిజిస్టర్ అయింది, 90 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటది, సీనియర్ సిటిజన్ అయి ఉంటారు. వాళ్ళని హైదరాబాద్ కే రమ్మనంటే వాళ్ళు ఏమి ఎక్కడ ఉంటారండి వాళ్ళు? తర్వాత కేసీఆర్ గారు అక్కడే ఉంటున్నారు కాబట్టి ఆయన ఒక అభ్యర్థన చేస్తున్నారు. అభ్యర్థన చేసినప్పుడు వివరణ చెప్పండి, వివరణ చెప్తే దాన్ని అది సబబ్గా ఉంటుందా లేదా అనేది ఆలోచన చేస్తాం. దాని మీద ఏం చేయాలో అది చేస్తాం. అయితే ఇప్పుడు ఇంకో లాజిక్, హైదరాబాద్ లో కాకుండా వాళ్ళు అమెరికాలో ఉన్నారు, లేకపోతే ముంబైలో, కోల్కతాలో, ఇంకెక్కడ వేరే సిటీలో ఉన్నారు, అక్కడికే రమ్మని అనొచ్చా? కాదండి, ఇప్పుడు ఇంత లాగాల్సిన అవసరం లేదు. నేను ఏమంటున్నా అంటే ఆయన ఒక రెగ్యులర్ ప్లేస్, ఆయన రెగ్యులర్ లివింగ్ ప్లేస్ ఉంది, అది ఆయన నియోజకవర్గంలో ఆయన సొంత ఇల్లు ఉన్నది, అక్కడే ఉంటున్నాడు, అందరికి తెలిసిన విషయము. దీంట్లో ప్రతిష్టకు పోయే అవసరం ఏముందండి? పోలీసు వ్యవస్థకి అక్కడికి ఇప్పుడు ఎక్కడ నందినగర్ పోయిన వాళ్ళు అక్కడ పోలేరా? ఇప్పుడు నందినగర్ నివాసం దగ్గర ఎవరు అందుబాటులో లేరు అంటున్నారు. ఆయన విట్నెస్ లేరు కదండి, ఆయన ఉన్నారా? వాళ్ళకి తెలవదా? మరి లాస్ట్ టైం నోటీస్ ఎవరికి చేశారా? అప్పుడు కూడా కేసీఆర్ ఉండట్లేదు, కేటీఆర్ ఉండట్లేదు. లాస్ట్ టైం నోటీస్ ఇచ్చారు కదా నందినగర్ లోనే. ఎక్కడ నోటీస్ ఇచ్చినా గానీ ఆయన రిప్లై ఇచ్చినారు కానీ నందినగర్ లో ఉండట్లేదు అనేది. నేను ఉండేది ఎర్రవల్లిలోనే ఉంటున్నాను అని చాలా స్పష్టంగా చెప్పినారు. దాని మీద ఎందుకంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముందండి? ఈ విట్నెసే కదండి, ఆయన విట్నెసే కదా, విట్నెసే కదా. ఈ ప్రతిష్టకు పోవాల్సిన అవసరం ఏముంది? దీంట్లో ఎవరైనా ప్రతిష్టకు పోవాల్సిన అవసరం ఏముంది? కేసీఆర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో ఎందుకంటే అదేందో తెలవకుండా నేను ఇప్పుడు దాని మీద వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు. ఓకే, ఇప్పుడు మరి ఎల్లుండి రమ్మంటున్నారు. మీరు మొన్న నోటీసులో మీరు చెప్పారు ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, పార్టీ అధ్యక్షుడిగా నేను బీఫామ్స్ ఇవ్వాలి అని చెప్పారు. కానీ ఎల్లుండి కూడా మరి మళ్ళీ బీఫామ్స్ ఇంకా ఉంటుంది ఇష్యూ.
ఇక్కడ ఫిబ్రవరి 3వ తేదీ వరకు బీఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది పార్టీ అధ్యక్షుడుగా. మరి ఎట్లా? భరత్ గారు మీకు తెలుసు ఎలక్షన్ కమిషన్ ఏ రకంగా నోటిఫికేషన్ ఇచ్చిందో మీరు ఇయర్ తూర్పారు పట్టినారు దాని మీద. చూసారు మీరు? దాంతో ఏకీభవిస్తాను. చాలా తప్పు ఆ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ ఏంటంటే షెడ్యూల్ ఇచ్చి తెల్లారే నోటిఫికేషన్ అనేది మాత్రం ఏం నడుస్తుందండి ఈ రాష్ట్రంలో? అది సమ్మక్క సారక్క జాతర సమయంలో నోటీస్ ఇవ్వడం, చాలా మంది జాతర అటెండ్ కాలేకపోయారు. జాతర అటెండ్ కాలేకపోకుండా తర్వాత సమ్మక్క సారక్క జాతర ఒకటండి ఒక విషయం. రెండో విషయం ఏంటంటే ఎక్కడైనా దేశంలో ఎప్పుడైనా జరిగిందండి, ఫస్ట్ షెడ్యూల్ ఇష్యూ చేస్తారు, టైం ఇస్తారు, ఆ తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు, వారం రోజులు టైం, 10 రోజులు ఇస్తారు. గతంలో జరిగిన ఎన్నికలు ఎప్పుడు 10 రోజులు టైం ఇచ్చినారు, ఏది లేదు. మరి ఆ పార్టీ ప్రెసిడెంట్ గా వీటన్నిటిని అటెండ్ చేయాల్సిన అవసరం లేదా? ఇదంతా ఈ కార్యక్రమం ఆ కార్యక్రమం అంతా చూస్తే ఈ ఎన్నికలను ఏ రకంగా సాబటైజ్ చేద్దాము, కేసీఆర్ గారి కాన్సన్ట్రేషన్ ఏ రకంగా దెబ్బతీస్తాము, తర్వాత ఏ రకంగా ఈ ఎన్నికలలో ఇట్లాంటి చిలిపి పనులన్నీ చేసేసేసి సరి అయిన లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేకుండా చేయాలనే ఆలోచన ఏమైనా పోలీసులకు కూడా ఏమైనా ఒత్తిడి ఉన్నదేమో తెలియదు. పరిస్థితి చూస్తే అట్లనే అర్థమైతా ఉన్నది. 2 సంవత్సరాలు సపోర్ట్ చేయకుండా కూర్చొని ఒక సిట్ అంతా చేసిన తర్వాత ఇవాళ సడన్ గా లేచిందే పదన్నిటికి ఇంకొక సిట్ వేస్తారు, కారణాలు చెప్పరు, తర్వాత నోటీస్ ఇస్తారు. మేము ఆయన కంప్లై చేస్తా ఉన్నాం, ప్రతిదీ చట్టాన్ని గౌరవించి కంప్లై చేస్తా ఉన్నాం. చూద్దామండి అది ఏమిచ్చినారో. నేను చదవలేదు, మీరు ఫోన్ చేశారు కాబట్టి రియాక్ట్ అవుతున్నాను. కానీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మరి 1వ తేదీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లం అయితే ఇంకా ఉంది, మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నానన్న ప్రాబ్లం 1వ తేదీ నాటికి కూడా ఉంటది. బీఫామ్ 3వ తేదీ వరకు బీఫామ్ ఇచ్చే టైం ఉంది, అంతే కదా? నామినేషన్ విత్డ్రాయల్ వరకు బీఫామ్ ఇవ్వచ్చు ఆ రోజు వరకు కదా. ఏదైనా ఆ పరిస్థితులన్నీ ఇప్పుడు మా అధ్యక్షుల వారు వీటన్నిటి కన్సిడరేషన్ లో తీసుకొని వారు ఏ రకంగా రియాక్ట్ అవుతారో కానీ వారు రియాక్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు నందినగర్ నివాసంలో, అంటే మీరు అడ్వకేట్ గా చెప్పండి, నందినగర్ నివాసంలో అయితే ఎవరు లేరు, అక్కడ గోడకు నోటీస్ అంటించి వెళితే అది లీగల్ గా చెల్లుతుందా? అది కాదండి, కేసీఆర్ గారికి అడ్రస్ లేదా? తర్వాత ఆయన స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నాడు లెటర్ లో, నేను సహకరిస్తాను, నందినగర్ ఎర్రవల్లి ఇంట్లోనే నాకు కన్వీనియంట్ గా ఉంటది, ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఇక్కడికే రండి ఆహ్వానించినారు. ఏందండి గంట నాకు అర్థం కాదు. ఆయన విట్నెసే కదండి, ఈజ్ కాల్డ్ యాజ్ ఎ విట్నెస్. వాట్ ఈస్ ద డిఫికల్టీ ఫర్ ది పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ టు గో అండ్ రికార్డ్ హిస్ ఎవిడెన్స్? హి కెన్ బి ఎగ్జామిన్డ్ దేర్. దేనికోసం ఇది ఒక ఇష్యూ క్రియేట్ చేయాలనుకుంటే తప్ప దీని వెనకాల అదృశ్య శక్తులు ఈ రకమైన ఒక చర్చను లేపే దానికోసం పనికొచ్చే విషయాలన్నిటి పంగనామాలు పెట్టారు. ప్రతిదీ 420 హామీలు చేసి చీటింగ్ చేస్తున్నారు. ఇట్లాంటి వాటిలలో ఈ రకమైన ఒక డ్రామాను క్రియేట్ చేసి అసలు విషయాలను మరుగున పడేటట్టుగా చేసే కార్యక్రమం తప్ప ఏమైనా ఉన్నదండి? సో అంటే ఇప్పుడు మీరు విట్నెస్ గా, సాక్షిగా మాత్రమే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఇంత హంగామా అవసరం లేదు అంటారు, అంతేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తొందరకి కారణం ఏందో తెలియదు. ఈ చాలా ఒక సడన్ గా ఒక సిట్టేశారు. ఇంత ముంపున ఇన్వెస్టిగేషన్ గట్టేమైంది, ఏ కారణం చేత సిట్టేసిందో చెప్పట్లే. ఒకటి మాత్రం మాకు అర్థమైతా ఉంది, వరుసగా కుంభకోణాలు బయటపడుతున్న క్రమంలో ఈ హడావుడికి వాటిని ఏంటి దృష్టి మరలించే కార్యక్రమం కోసం ఇది చేస్తున్నది ఒకటి అర్థమైతా ఉంది. దాంట్లో ఇట్లాంటి ఇష్యూస్ అన్ని క్రియేట్ చేస్తున్నారేమో అనేది, ఇది పోలీసులు చేస్తున్న వ్యవహారం అని నేను అనుకోవట్లేదు. అంటే పోలీసుల ద్వారా వేరే అదృశ్య శక్తులు చేస్తున్నారని అనిపిస్తుంది తప్పనిసరిగా. ఏం కొంపలు మునిగిపోయినాయండి, పోయి అక్కడ గోడ కతికించాల్సిన అవసరం ఏమున్నది? ఇంకా అతికించలేదు. నాకు అదే పరిస్థితి కనిపిస్తుంది, ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు లేదు, లైట్లు బంద్ చేస్తున్నాయి. మా ప్రతినిధి అక్కడే ఉన్నారు. జనరల్ గా అయితే ఇప్పుడు అక్కడ నివాసం ఎవరు ఉండట్లేదు, కేటీఆర్ ఉండట్లేదు, కేసీఆర్ ఉండట్లేదు, బట్ పార్టీ కార్యక్రమాలకు యూజ్ చేస్తున్నట్టున్నారు, అంతేనా? వాళ్ళ ఇప్పుడు అధికార పార్టీ పోలీస్ వ్యవస్థని, సంస్థల్ని
అన్ని రకాల రాజ్యాంగ వ్యవస్థల్ని దుర్వినియోగపరుస్తుంది అనేది సుస్పష్టం. మొన్న ఎలక్షన్ కమిషన్ ఏదైతే నోటిఫికేషన్ ఇష్యూ చేసిందో అది కానివ్వండి, తర్వాత ఇది కానివ్వండి, ఇవన్నీ ఒకదాని తర్వాత మీరు ఒకదాని పక్కన ఒకటి పెట్టి చూడండి, మీకే అవగాహన అయితే ప్రజలకు అర్థమవుతుంది. ఓకే ఓకే. సో మోస్ట్లీ అంటే ఇప్పుడు సరే మీ అధినేత నిర్ణయం, బట్ February 1 విచారణ అటెండ్ కావచ్చా కాకపోవచ్చా మీకేమనిపిస్తుంది? అంటే మీరు నోటీస్ అయితే తప్పు పడుతున్నారు. నోటీస్ లో ఉన్న కొత్త నోటీసు దాంట్లో ఉన్న విషయాలన్నీ కూడా మీ ద్వారానే నాకు తెలిసినాయి. బట్ ఒక అడ్వకేట్ గా చెప్పండి, నిర్ణయం తీసుకోవాలండి. ఒక అడ్వకేట్ గా చెప్పండి, ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ పరిధిలోనే విచారణ జరుపుతామని వాళ్ళు అంటారు. ఎందుకంటే కేసు బహుశా వాళ్ళ ఉద్దేశం కంటెన్షన్ పంజాగుట్లో కేసు రిజిస్టర్ అయింది కాబట్టి హైదరాబాద్ పరిధి అని స్పెసిఫిక్ గా పేర్కొన్నారు. దీన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేస్తే మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుందా అట్లా? ఎందుకంటే నేను హైదరాబాద్ కాదు రెసిడెన్స్ ఇక్కడ. ఇంత హైపోథెటికల్ సిచ్యువేషన్ అవసరం లేదు. ఎవరైతే రియాక్ట్ కావాలో, ఎవరికైతే నోటీస్ సర్వ్ చేయాలని అనుకుంటున్నారో ఆ నోటీస్ సారాంశం వారికి తెలిసి వారు రియాక్ట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే సబబుగా ఉంటది. వారు రియాక్ట్ కావాలి, తర్వాత వారు మమ్మల్ని అడిగితే మేము చెప్పేదానికి లేదండి. ఒక లాయర్ గానైనా ఒక పొలిటికల్ అసిస్టెంట్ గానైనా అడిగితే తప్ప చెప్పేదానికి లేదు. ఎందుకంటే ప్రథమంగా ముఖ్యంగా వారు రియాక్ట్ కావాలి దీని మీద. వారు రియాక్ట్ అయ్యేదానికి మేమేం మాట్లాడలేము. నేనేం దాచుకోవట్లేదు, ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తా ఉన్నాను. అది పద్ధతి కూడా. వాళ్ళు ఏమంటారంటే, ఒకటి సిట్ వర్గాల నుంచి ఏంటంటే పక్కా సాక్ష్యాలు ఉన్నాయి, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఉంది. రాధాకిషన్ రావు పెద్ద ఆయన ఆదేశాల మేరకు పెద్ద ఆయన ఆదేశాల మేరకు ఇదంతా చేశాము అని ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్ చూపిస్తున్నారు. వాళ్ళు ఏమైనా చూపించవచ్చు. పోలీస్ కస్టడీలో ఇచ్చిన ఎవిడెన్స్ దాని వ్యాలిడిటీ ఎంత అనేది అందరికీ తెలుసు. తర్వాత నేను అయినా వాటి మీద నేను చర్చించదలుచుకోలేదు. ఎందుకంటే అది ఏముండదో, వాళ్ళు చెప్పింది ఎంత మేరకు నిజమో ఇవన్నీ తెలియకుండా రికార్డు చూడకుండా ఫ్యాక్ట్స్ మీద రియాక్ట్ కావడము పొలిటీషియన్ గా పద్ధతి కాదు, లాయర్ గా కూడా పద్ధతి కాదు. థ్యాంక్ యూ సోమా భరత్ గారు, జీ తెలుగు కోసం మీ సమయం ఇచ్చినందుకు సార్. సో